ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు ప్రవేశపెట్టిన 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధికి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ను సిద్ధం చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కె సుహాసిని ఆనంద్ తెలిపారు. అయితే విశాఖలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ బడ్జెట్ కేవలం అంకెలకు పరిమితం కాకుండా ఒక ప్రగతిశీల ఆలోచనలతో రాష్ట్ర భవిష్యత్తు మార్చే విధంగా ఉందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వం, సీఎం చంద్రబాబు విజన్తో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారంతో వికసిత్ ఆంధ్రప్రదేశ్ ద్వారా వికసిత్ భారత్ నిర్మాణానికి ఈ బడ్జెట్ పునాది వేస్తుందని తెలిపారు. మీడియా సమావేశంలో బీజేపీ ఉపాధ్యక్షులు సురేష్ బాబు సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. బడ్జెట్ ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది. ఏ విధంగా సంక్షేమానికి అభివృద్ధికి కూడా పెద్దపీట వేసి మన దేశం అంతా కూడా సమగ్రాభివృద్ధి ఏ విధంగా ఉండాలి అని, అందులో ప్రత్యేకంగా మనకున్న దృష్టి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయి అని, ఆ విధంగా చూసిన ఆంధ్రప్రదేశ్కి వచ్చిన కేటాయింపులు చాలా అత్యధిక మోతాదులో ఏదైతే కేటాయించారో అదే విధంగా ఇక్కడ తర్వాత మన రాష్ట్రంలో రాష్ట్ర బడ్జెట్ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టాన ఇక్కడ స్టేట్ ఫినాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయానికి వస్తే ఇక్కడ ఒక రాష్ట్ర బడ్జెట్ ఏ విధంగా ఉంది, రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టినవి దేనికి ప్రాధాన్యత ఇస్తూ, అంటే అటు ఆర్థిక వృద్ధి ఒక పక్కన చేస్తూ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అభివృద్ధిలో కూడా ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళాలి అన్న ఉద్దేశంలో ఒక కేటాయింపులు చాలా క్రమశిక్షణతో, ఆర్థిక క్రమశిక్షణ అని అంటూ ఉంటాం మనము. సో ఆ విధంగా చేస్తూ అండ్ ఫిస్కల్ డెఫిసిట్ ఏదైతే ఉందో అది చాలా వరకు తగ్గించే విధంగా అటు 1.86% మాత్రమే ఒక ప్రొజెక్షన్ రేట్ అనేది పెడుతూ సరే అన్ని రంగాలకి ఏ విధంగా కేటాయింపులు చేశారు అన్న విషయం చాలా ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు దూసుకువెళ్ళడానికి ఇది దోహదపడుతుంది ఈ బడ్జెట్ అనడానికి అతిశయోక్తి లేదు. ఎందుకంటే దీనిని కూటమి ప్రభుత్వం ఒక విజన్ ఏ విధంగా ఉంది, మన ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాలలో ఏ విధంగా కుంటుపడిపోయింది, దానిని త్వరితగతిన ఏ విధంగా పరుగులు తీయించాలి ఎదరికి అన్న విషయానికి వస్తే బడ్జెట్ పరిమాణం మొత్తం 3,32,205 కోట్లు, రెవెన్యూ వ్యయం 2,56,143 కోట్లకి, ఇక మూలధన వ్యయం 53,915 కోట్లు. ఇక్కడ మూలధన వ్యయం క్యాపెక్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏ విధంగా ఫండింగ్ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కి కేటాయించింది, అందులో అన్ని సెక్టార్స్ ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడా ఏది కూడా ఒక లూజెన్స్ లేకుండా ఏ విధంగా ముందుకి ప్రవేశపెట్టారు తెలుసు. మొన్న మధ్య కేంద్ర బడ్జెట్ ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది. ఏ విధంగా సంక్షేమానికి అభివృద్ధికి కూడా పెద్దపీట వేసి మన దేశం అంతా కూడా సమగ్రాభివృద్ధి ఏ విధంగా ఉండాలి అని, అందులో ప్రత్యేకంగా మనకున్న దృష్టి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయి అని